గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఈ సమతా మధు ఫ్రమ్ వరంగల్. సో నిజంగా ఈ రోజు చాలా చాలా హ్యాపీగా ఉంది లీడర్స్. ఎందుకంటే మనందరం కలవడం అనేది చాలా సంతోషకరమైన వార్త. సో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ పిన్ అచీవర్స్ కి మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. సో మన బిజినెస్ ఇంతకింత ఇంకొక 10 ఇంతలు హ్యాపీగా ఎదగాలి, మనందరం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా కలవాలని చెప్పేసి ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ మై నేమ్ ఇస్ సమతా మధు ఫ్రమ్ వరంగల్. సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్, నేను హౌస్ వైఫ్ గా ఉంటూ ఈ బిజినెస్ ని స్టార్ట్ చేశామండి. ఒక 1.5 year బ్యాక్ నేను నార్మల్ హౌస్ వైఫ్ ని, ఒక 1.5 year తర్వాత చూసుకుంటే గనక ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్, ఉమెన్ ఎంపవర్మెంట్ గా ఈ రోజు మీ ముందు నిల్చొని ఉన్నాను. దానికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే మనం మన లైఫ్ ని డిజైన్ చేసుకోవడమే అని చెప్పేసి నేను చెప్తా ఉంటాను. సో మాది వరంగల్ అని చెప్పాను కదండి. సో ఇద్దరు కిడ్స్, అద్వైత ఆదిత్య. సార్ ఎంప్లాయ్, మీ అందరికి తెలిసిన విషయమే. ఈ బిజినెస్ ని మేము ఎందుకు టేకప్ చేసామో మీకు తెలుసు, ఎట్లా మనందరం టేకప్ చేస్తున్నామో మీకు కూడా తెలుసు. సో దీని గురించి ఇంకొక లీడర్స్ ఏంటంటే, చూడండి, ఒక హౌస్ వైఫ్ గా ఉన్న ఈ రోజు నేను ₹1,00,000 సంపాదిస్తున్నా అంటే ఎవరు కూడా నమ్మట్లేదు. చాలా మందికి ఇప్పుడు కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్తా ఉంటే, సో నేను వెళ్ళినప్పుడు మీకు ఎంత వస్తున్నాయి మేడం, మీరు ఎప్పుడు జాయిన్ అయినరు మేడం అంటే, నాకు ₹1,00,000 వస్తున్నాయి మేడం, నేను జాయిన్ అయ్యి ఒక 13 నెలలు అవుతుంది అని చెప్పిన. ₹1,00,000 ఏంటిది, నిజమేనా ఇది లక్షేనా అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. అవును మేడం, ₹1,00,000 మీకు చూపిస్తా అంటే, పిట్ట కొంచెం కూత గనం అంటారు కదా, అది కరెక్ట్ సెట్ అయింది మేడం మీకు అని చెప్పేసి చాలా మంది అంటా ఉంటే నిజంగా నాకు పట్టలేనంత ఆనందం వచ్చింది. ఎందుకంటే ఒక 365 రోజుల క్రితము సమత అంటే ఎవరికి తెలియదు. మధు సార్ వాళ్ళ వైఫ్, ఓకే, అద్వైత ఆదిత్య వాళ్ళ మమ్మీ, అంతకు మించి ఇంకెవరికి ఏం తెలియదు. కానీ ఈ రోజు నేను ఒక పార్ట్ టైం ఆపర్చునిటీని టేకప్ చేయడం ద్వారా మనం వన్స్ బయటికి వెళ్తే సమత మేడం, మధు సార్ అంటే మారు మోగే స్టేజ్ కి వచ్చింది అంటే బికాస్ ఆఫ్ దిస్ బిజినెస్. మరి ఏం చేస్తే మనం ఇంత గొప్ప రికగ్నిషన్స్ పొందొచ్చు, మనం ఏం చేస్తే ఈ బిజినెస్ లో మంచి పొజిషన్ కి వెళ్ళొచ్చు, మనం ఎట్లా ముందుకెళ్తే మనకి ఏముంటుంది అన్నది ఈ రోజు నేను సక్సెస్ అవ్వడం కాదు, నా టీం మెంబర్స్ అందరూ, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములు అందరు సక్సెస్ కావాలన్న ఉద్దేశంతో మనకు ఎవ్రీ సాటర్డే మీటింగ్స్ పెట్టడం జరుగుతా ఉన్నది. ఎవ్రీ సాటర్డే మార్నింగ్ మనం ఎట్లా దాసు సార్ దాంట్లో 1000 పీపుల్స్ దాంట్లో అటెండ్ అవుతామో, సేమ్ మధు సార్, సమతా మేడం ఆర్గనైజేషన్ ఫ్రీడమ్ గ్రూప్ లో కూడా మనం ఎవ్రీ సాటర్డే ఇప్పుడు 100 మంది ప్లస్ యూట్యూబ్ లో ఒక 100 మంది వేసుకుందాం, 200 మందితో మన మీటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనుకుందాం. దీన్ని కూడా జూమ్ లింకే 1000 మందికి తీసుకొచ్చుకునేలాగా మనం ప్లాన్ చేయాలి. సో దానికి మనం సహాయ శక్తుల ప్రయత్నం చేసి ఎవ్రీ సాటర్డే రోజు, ఇప్పుడు అక్కడ మార్నింగ్ ఎవ్రీ సాటర్డే రోజు ఎట్లా పాజిటివ్ మూమెంటం, ఎంత మంది సక్సెస్ అయినటువంటి వాళ్ళ స్టోరీస్ వస్తున్నాయి. ఒక రోజు ఒకరిది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, జీరో టు హీరో ఎట్లా అయినరు, ఒక ఆర్డినరీ ఫ్యామిలీ ఎక్స్ట్రాడినరీ ఎట్లా అయింది, ఎవ్రీది కూడా మనకి అక్కడ సెషన్స్ మనం వినడం జరుగుతా ఉన్నది. మరి మన ఆర్గనైజేషన్ లో కూడా ఎంత మంది ఏమంటారు, టీ స్టాల్, మొన్న టీ స్టాల్ అతనిది వచ్చింది. సో ఎంత మంది చాయ్ కొట్టు నుంచి బిజినెస్ గా మారారు. సో అదే విధంగా ఆటో నడిపే వాళ్ళు ఎంతమంది ఈ బిజినెస్ సక్సెస్ తీసుకున్నారు, ఒక ఎంప్లాయీస్ ఎంతమంది ఈ సక్సెస్ తీసుకున్నారు, వీళ్ళందరూ స్టోరీస్ మన ఫ్రీడమ్ గ్రూప్ ఆర్గనైజేషన్ లో రావాలని చెప్పేసి ఈ సాటర్డే మీటింగ్స్ పెట్టడం జరుగుతా ఉన్నది. సో నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు మేము వేరే వాళ్ళ జూమ్ లో అటెండ్ అయ్యేది, అంటే అప్లైన్ జూమ్ లో మేము అటెండ్ అయ్యేది. సో అప్పుడు అప్లైన్ పిలిచినప్పుడు మేము మాట్లాడేది 1 or 2 minutes టైం వచ్చేది. సేమ్ సిచ్యువేషన్ ఈ రోజు మనంతటా మనం జూమ్ క్రియేట్ చేసుకొని మనము ఒక ఆర్గనైజేషన్ బిల్డ్ చేసుకొని 200 మందితో ఈ రోజు మనం జూమ్ చేయగలుగుతా ఉన్నాం. సో ఇది 100%, 200 1000కి వెళ్తుందన్న హోప్ అనేది 100% మనకు ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క మన లీడర్స్ కావచ్చు, ప్రతి ఒక్క మన డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ లో ఉన్నారు. బికాస్ ఆఫ్ మనం సిస్టమ్ ని నమ్ముకున్నాం కాబట్టి ఇంత సక్సెస్ మనం తీసుకుంటున్నాం. సో జస్ట్ 450 రోజులలో మనం సక్సెస్ తీసుకున్నాము అంటే దానికి కారణం 100% మనమే. సో 100% మనమే అంటే మనం 100% సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ఇంత రికగ్నేషన్స్ కావచ్చు, ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్ కావచ్చు, అప్ లైన్ డౌన్ లైన్ తో కమ్యూనికేషన్ కావచ్చు, ఎవ్రీథింగ్ మన దగ్గర ఉంది కాబట్టి దీన్ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో 1000 పీపుల్స్ కి తీసుకుపోయే ప్లాన్ మన దగ్గర 100% ఉంది. మనందరం కలిసి దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి. సో ఈ రోజు అండి నేను మెయిన్ గా చెప్పేది ఏంటి అంటే, ఉమెన్స్ రోల్ ఏంటి, ఒక మహిళ, ఒక హౌస్ వైఫ్ గా ఉన్న మహిళ బిజినెస్ లకు ఎట్లా రావాలి, ఇది ఒక ఉమెన్ తోని ఎందుకు సాధ్యమవుతుంది, ఒక ఉమెనే ఈ బిజినెస్ ఎందుకు చేయగలగాలి. సో ఉమెన్ తో కాకపోతే ఎవరితో కాదు, ఇది 100% అందరికి తెలిసిన విషయమే. ఎగ్జాంపుల్ నా గురించే చెప్తా. మధు సార్ 7 o'clock వెళ్తే 7:30కి వస్తారు. సో ఏ టైంలో బిజినెస్ చేయగలుగుతారు తను? 8 వచ్చి ఫ్రెష్ అప్ అయ్యేసరికి 8 అయిపోద్ది. 8 to 10 చేయగలుగుతారా అంటే, సింగిల్ మధు సార్ వెళ్ళినప్పుడు ఆ ప్లాన్ కి అక్కడ ఫ్యామిలీ ఉంటే ఇన్వైట్
చేస్తారా? 100% సార్ ఒక్కడే రావడం జరుగుతుంది. సపోజ్ ఒక పర్సన్ దగ్గరికి సార్ వెళ్ళారు, సింగిల్ మధు సార్ వెళ్తా ఉన్నారు, ప్లాన్ ఎంత మంది ఉంటారు అక్కడ? జెంట్స్ వచ్చిర్రు 8:30 నైట్ టైమ్ లో వచ్చారు కదా, సో సార్ ఒక్కడే వెళ్తాడు, మేడం వాటర్ తెచ్చిస్తుంది, టీ తెచ్చిస్తుంది, సో తర్వాత మేడం పని మేడం చేసుకుంటది. సో బిజినెస్ ఎవరికి రియలైజ్ అవుతుంది అక్కడ? సార్ ఏదో పొద్దున్న దాకా టెన్షన్ ఉంటాడు, ఇటు ఇంటాడు మధు సార్ వచ్చిండు ఏదో నామకే వస్తే ప్లాన్ వినాలే, సో సార్ ను డిసప్పాయింట్ చేయకూడదు కదా అని చెప్పేసి ఒక 10-15 మినిట్స్ టైం ఇస్తాడు, ప్లాన్ చెప్తాడు. నెక్స్ట్ డే ఫాలో అప్ చేద్దామంటే ఓకే భయ్యా కుదురతలేదు, కొంచెం జాబ్ లో బిజీ ఉన్న, టెన్షన్స్ ఉన్నాయి, చూద్దాం నేను మేడంతో ఆలోచిస్తా, ఇట్లా ఉంటది. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ మన బిజినెస్ లో ముందుకు పోవాలి అంటే ఏంటిది అనుకుంటే గనక 100% ఇంట్లో గెలిచి రచ్చ గెలవాల. ఇంట్లో ఓడిపోయినాం అనుకోండి బయట ఓడిపోయినట్టే లెక్క. ఇంట్లో గెలవాలంటే మనం ఏం చేయాలా? ఫస్ట్ మనం ఇంట్లో గెలవాలి అంటే మనకేం కావాలి మనం డిసైడ్ చేసుకొని మన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కూర్చొని ఈ బిజినెస్ మనకి ఎంతవరకు సూటబుల్ అవుతుంది. చూడండి ఇప్పుడు చాలా మంది మన టీమ్ లో సింగిల్ జెంట్స్ చేస్తున్నారు, సింగిల్ లేడీస్ చేస్తా ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసే వాళ్ళు కూడా చాలా కపుల్స్ ఉన్నారు. సో ఎవరి గ్రోతింగ్ పర్సెంటేజ్ అనేది అంచెలంచెలుగా ఎక్కువ ఎదుగుతున్నది. అంటే మీరు చెయ్యట్లేదని కాదు, వైఫ్ సింగిల్ హస్బెండ్ చేసే వాళ్ళు ఏంటి అంటే వైఫ్ ది హస్బెండ్ ది కలుపుకొని పని చేయాల్సి వస్తుంది. సింగిల్ వైఫ్ చేసేది ఏంటంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలుపుకొని ఆయన ఒక్కటే చేయాల్సి వస్తుంది. అదే ఇద్దరు చెరి సమానం చేసిండ్రు అనుకోండి, సో సక్సెస్ ఎట్లా ఉంటది అంటే ఇట్లా ఉంటది. దానికి మనం ఏం చేయాలి? సో ఇక్కడ మెయిన్ పాత్ర ఏంటి అంటే ఇంట్లో గెలిచి మనం రచ్చ గెలవాలి. ఇంట్లో గెలవాలంటే మనం ఏం చేయాలి? సో ఇంట్లో మనం ఫస్ట్ గెలవాలి అంటే దానికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే ఒక లేడీయే. ఎవరైతే మీరు ఇంట్లో జెంట్స్ ఇప్పుడు జూమ్ వింటా ఉన్నారో పక్కకు మీ వైఫ్ ని కూర్చోబెట్టుకొని ఈ జూమ్ వినిపించే ప్రయత్నం మీరు చేయండి. ఎందుకంటే రేపు పొద్దుగాల వరకు ఆమె డిసిజన్ తీసుకొని ముందుకు పోయే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే హస్బెండ్ ఈ బిజినెస్ ప్లాన్ ఇప్పుడు జూమ్ లో ఉన్నారో మీ వైఫ్ ని కూర్చోబెట్టుకుంటున్నారు కదా, మీ వైఫ్ ఎవరైతే ప్లాన్ వింటా ఉన్నారో మీ హస్బెండ్ ని పక్కకు కూర్చోబెట్టుకోండి కుదిరితే. ఎందుకంటే ఇది కంప్లీట్ బేస్ ఎక్కడ ఆధారపడి ఉంటది బిజినెస్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, కమ్యూనికేషన్, ఇద్దరం కలిసి చేసే దాని మీదనే మన బిజినెస్ అనేది ఆధారపడి ఉంటది. సో ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తా ఉన్నా అంటే మేము లాస్ట్ ఒక 2 వీక్స్ బ్యాక్ స్టార్ అండ్ మీటింగ్ లో అటెండ్ అయ్యాం. సార్ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు. సో అది నేను నేర్చుకున్నది ఈ రోజు నా టీం సభ్యులకు అందియాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు జూమ్ చేయడం జరిగింది. సో మెయిన్ గా ఏంటి అంటే ఇప్పుడు చూడండి, ఒక ఉమెన్ ఇల్లు క్లీన్ చేయాలన్నా లేడీయే కావాలి, గిన్నెలు క్లీన్ చేయాలన్నా లేడీయే కావాలి, బట్టలు క్లీన్ చేయాలన్నా కూడా ఒక ఉమెనే కావాలి, ఆ ఇల్లు చక్కబెట్టాలన్నా ఉమెనే కావాలి, వంట చేయాలన్నా కూడా ఉమెనే కావాలి. మరి ఇవన్నీ ఆడోళ్లతో అయినప్పుడు ఈ బిజినెస్ ఎందుకు ఆడోళ్లతో కాదు? నా వల్ల కాదు, నేను బయటికి వెళ్ళలేను, మా ఆయన ఏమన్నా అనుకుంటాడు, సమాజం ఏమన్నా అనుకుంటది, నాకు ఇవన్నీ చెప్పొద్దయా, నాకు సమతా మేడం లెక్కరే మాట్లాడొద్దదా, వామ్ము గంత టకటక నేను మాట్లాడలేను. లీడర్స్ ఆలోచన చేయండి, పుట్టుకతోనే ఎడ్డోళ్ళం అయితే కాదు కదా. సో ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటది, మాక్సిమం మాటలు వస్తాయి. సో ఇంట్లో లొల్లి పెట్టుకోవడానికి మనకు మాటలు వస్తాయా రావా? చిన్న విషయం ఏదన్నా జమ్మ జమ్మ రేజ్ అవుతా ఉంటాం. సో ఆ మాటలని ఇక్కడ పాజిటివ్ అసోసియేషన్ లో పెట్టేసి చేసుకుంటే మనకు పైసలు ఎందుకు రావు? సో చూడండి, ఇంత సహనంగా ఓర్పుగా ఉండే మహిళకు ఈ బిజినెస్ ఎందుకు సూటబుల్ కాదు? ఒక లేడీ ఎంత ఓపికతో ఉంటదంటే తన శక్తి ప్రాణాన్ని అన్ని పెట్టేసి అడ్డు పెట్టేసి కూడా డే మొత్తం ఆమె చూడండి. ఇప్పుడు మన కడుపుకు మనం ఏమన్నా చేసుకోవాలంటే మనం తినకుండా కూడా పిల్లల కోసం ఆలోచించి చేస్తా ఉంటాం. సో హస్బెండ్ ఈ కర్రీ తినడు అంటే హస్బెండ్ కి ఇంకొక కర్రీ చేస్తాం మనం. సో ఇంట్లో ఇంకెవరైనా ఫ్యామిలీలో తినరు అంటే వాళ్ళ కోసం చేస్తాం. కానీ మన కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలంటే మనం కాంప్రమైజ్ అవుతాం అక్కడ. సో ఇంత లేడీస్ కి ఇంత సహనం, ఇంత ఓపిక అనేది 100% ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది మరి లేడీస్ కి? సో మహిళకి దేవుడిచ్చిన వరమే ఓపిక. ఆ ఓపికని పనంగా మనం పెట్టుకొని గనక ఈ ప్లాన్ విన్న తర్వాత మనం ఎప్పుడైతే హస్బెండ్ కి కూర్చోబెట్టుకొని అర్థమయ్యే విధంగా ఈ ప్లాన్ చెప్పగలుగుతామో ఆ రోజు మన సక్సెస్ అనేది మనం తీసుకునే ఉంటది. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే సింగిల్ గా మీరు చూడండి, సింగిల్ లేడీ ప్లాన్ వెళ్తే గనక హస్బెండ్ కి బిజినెస్ నచ్చలే, హస్బెండ్ బిజినెస్ లో లేడు, సింగిల్ లేడీకి ఒక జాబ్ చేసే ఉమెన్ టైం ఇచ్చింది 7:30కి ప్లాన్ కి వెళ్ళాలా. సో హస్బెండ్ యాక్సెప్ట్ చేస్తాడా అండి? చేయడు. ఇదే ప్లాన్ గనక హస్బెండ్ ముందు వినుంటే ఎంతో కొంత టైం అనేది ఇస్తాడు అయ్యాడా. ఎగ్జాంపుల్ నేనున్నా, మధు సార్ నేను కూర్చొని ఈ ప్లాన్ విన్నాం.
సో విన్న తర్వాత నాకేం అనిపించింది, చేదోడు వాదోడు చేస్తే బాగుంటది, డబ్బులు వస్తాయి, నా హెల్త్ బాగైంది, నేను కూడా 100 మందికి హెల్త్ ఇవ్వాలని చెప్పేసి నేను డిసైడ్ అయినా. సో అప్పుడు మేము ఏం చేసినాం, ప్లాన్స్ పంచుకోవడం జరిగింది. సో మీరెన్ని ప్లాన్ చేస్తారు, నేను ఎన్ని ప్లాన్ చేయాలా, నేను ఎక్కడ ప్లాన్ చేయాలో మీరు ఎక్కడ ప్లాన్ చేస్తారు. సో అక్కడ చేయడం ద్వారా నాకు 7:30కి అపాయింట్మెంట్ ఇచ్చినా కూడా నేను వెళ్ళిపోతా. సో నన్ను అక్కడ సార్ క్వశ్చన్ చేయడు, ఎందుకంటే ఒక వ్యక్తి టైం ఇస్తే ఎంత వాల్యుబుల్ ఆ టైం వ్యక్తి దగ్గర ఉంటది అన్నది మా ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సార్ నన్ను ఏం అబ్జెక్షన్ చెప్పాడు. సో సార్ ఇప్పుడు ప్లాన్ కి వెళ్ళారు. 5:40కి సార్ ప్లాన్ కి వెళ్ళిండు. 7:30కి మీటింగ్ ఉంది. నేనేం కాల్ చేయలేదు సార్ కు, ఎందుకంటే సార్ కి ఇక్కడ ఉన్న కమ్యూనికేషన్ తెలుసు, 7:30కి మీటింగ్ అటెండ్ కావాలని తెలుసు, సార్ టాపిక్ సార్ మాట్లాడాలని తెలుసు. సో ఇక్కడ నేను కాల్స్ చేసి డిస్టర్బెన్స్ అనేది చేయలేదు. సో మనం ఇంట్లోనే కరెక్ట్, లేకపోతే మనకి డిస్టర్బెన్స్ అవుతుందా కాదా మైండ్ సెట్ అనేది 100% అవుతుంది. ఈ బిజినెస్ లో నేను లేను, ఫర్ ఎగ్జాంపుల్ 7:30కి మీటింగ్ ఉంది కావచ్చు, సో నాకు ఏ విషయం కూడా తెలియదు, సార్ ఎక్కడెక్కడో తిరుగుతా ఉన్నాడు, నేను అసలు గ్రూప్ లో లేను, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు. నేను అప్పుడు చెప్పిండు, ఏడ ఛాయదానికి వేయండో, ఏడ దోస్తుల దగ్గరికి వేయండో, ఈయన ఆ బిజినెస్ ఈ బిజినెస్ అంటాడు, ఏడ తిరుగుతాడో కూడా అర్థం కాదు, ఏం చేస్తాడో ఏమని చెప్పేసి మనకు కోపం వస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఫ్యామిలీకి టైం ఇయ్యడు, పిల్లలకి టైం ఇయ్యడు, ఈయన ఎప్పుడు ఇంతే, బయట బయట అంటాడు. అంటే అండర్స్టాండింగ్ అనేది మనం అర్థం చేసుకునే వర్డ్స్లలో ఉంటది. సో ఎప్పుడైతే మనం అర్థం చేసుకునే కాన్సెప్ట్ కరెక్ట్ ఉంటుందో, మన బిజినెస్ కాన్సెప్ట్ కూడా 100% కరెక్ట్ ఉంటది. సో ఇప్పుడు సార్ ప్లాన్ కి వెళ్తున్న విషయం నాకు తెలుసు, గ్రూప్ లో పోస్ట్ వచ్చింది, నేను చూడగలిగిన, ఈ రోజు మేము ఇద్దరం అనుకుని జూమ్ పెట్టగలిగినాం. సో చెరి ½ అన్ అవర్ మేము టైం కూడా మాట్లాడగలుగుతా ఉన్నాం. సో దీనికి సక్సెస్ ఏంటిది అంటే, ఫస్ట్ మా ఇద్దరి మధ్యలో ఉన్న బాండింగ్ రిలేషన్ అనేది పెంచుకోగలుగుతా ఉన్నాం. సో ఇది నాట్ ఓన్లీ బిజినెస్ అండి, ఫ్యామిలీకి కూడా 100% పనికొస్తది. ఇప్పుడు చూడండి, ఒక భార్య భర్త ఉన్నారు, పొద్దున్న లేతే పొయ్యిలు ఉప్పేసినట్టు గొడవలు అయితే ఉంటాయి. సో వాళ్ళ సంసారం ఎంతవరకు నిలబడుతుంది. చీటికి మాటికి చికాకు, పచ్చిమిర్చి దగ్గర ఉల్లిగడ్డ దగ్గర కూడా గొడవ అవుతుంది. నేను తెమ్మని చెప్పినా నువ్వు తేలేదు, నీకు తెలియదా, నువ్వు ఎప్పుడు బయటనే పట్టించుకుంటావు, నువ్వు ఇంట్లో పట్టించుకోవు, నీకు ఇంట్లో మీద చిత్తం ఉండదు, ఇట్లా అయితా ఉంటది. అదే మన ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉంటే చెప్పినా కూడా కాంప్రమైజ్ అవుతాం, టైం సెట్ ఉంటే. సో ఇదంతా దేని మీద ఆధారపడి ఉంటది అంటే, ఒక బాండింగ్ అనే రిలేషన్ మీద ఆధారపడి ఉంటది. ఈ బాండింగ్ రిలేషన్ ని మనం ఎంత అర్థం చేసుకొని పెంచుకోగలుగుతామో అంత సక్సెస్ అనేది మనం తీసుకోగలుగుతాం. సో దాంతో పాటు అండి, మన బిజినెస్ లో మెయిన్ గా ఏంటి అంటే, మన ఇద్దరం ఒక ఫ్రెండ్లీ లాగా, సో మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ఒక మంచి ఫ్రెండ్లీ లాగా ఫ్రెండ్షిప్ తో ఈ బిజినెస్ చేయగలిగితే గనక, ఆడుతూ పాడుతూ పిల్లలు ఎట్లయితే ఎంజాయ్ చేయగలుగుతారో ఈ బిజినెస్ ని మనం కూడా అట్లా ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఈ రోజు మేము 8 లెగ్గులల్లా చెరి 4 లెగ్గులు పంచుకొని పనిచేయగలుగుతా ఉన్నాం. సో దానికి ఏంటిది అంటే, మా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది మేము పెట్టుకోవడం జరిగింది. సో గోల్ పెట్టుకునేటప్పుడు మేము డిసైడ్ అవుతాం, నీ లెగ్స్ కి నాకు కాల్ రావద్దు, నా లెగ్స్ కి నీకు కాల్ రావద్దు. సో నీ పీవి నీదే, నా పీవి నాదే. షేర్ అంటే షేర్ చేసుకోవడం వల్ల ఏమైతుంది అంటే, బర్డెన్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు అందరికి తెలుసు, భర్తలో సగం భార్య, భార్యలో సగం భర్త అని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. సో ఆ కమ్యూనికేషన్ ఏదో ఈ బిజినెస్ లో మనం పెట్టుకుంటే గనక మన మూమెంటం అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో మెయిన్ గా లేడీస్ ఇందులో ఏం చేయాలి, ఓపికతో మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో మన బిజినెస్ లో మూమెంటం అనేది పెరగగలుగుతుంది. చీటికి మటికి మనం రేజ్ కాకుండా ఓపికతో మనం ఉండి 1కి 4 సార్లు క్వశ్చన్స్ వేసినప్పుడు మనం దానికి ఆన్సర్ చేస్తూ నిదానంగా సరే అని కొంచెం ఒదిగి ఉన్నట్లయితే, అంటే ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అంటారు కదా, ఆ సక్సెస్ ఏందనేది ఇక్కడే కనబడుతుంది. నేను కొంచెం ఎదగగానే నేను ఈగో పెట్టేసుకొని నేను ముందుకెళ్ళేసి నేను తోపు అని నేను ఎప్పుడైతే ఫీల్ అవుతానో, నా బిజినెస్ కుప్పకూలడానికి ఫస్ట్ కారణం అదే అవుతుంది. సో నేను ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండి సరే అని ఎప్పుడైతే నేను కాంప్రమైజ్ అవుతానో, అది లైఫ్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, రిలేషన్ దగ్గర కావచ్చు, ఎనీ అండి, లైఫ్ కు సంబంధించి నేను చెప్పేది. సో ఎక్కడైతే మనం ఒక స్టెప్ దిగి కాంప్రమైజ్ అనే వర్డ్కి వెళ్తామో, మనం అన్ని కూడా సాఫీగా సాగించుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. సో దీనికి మనం ఏం చేయాలి, ఎప్పుడైతే ఒక క్వశ్చన్ కి మనము ఒక క్వశ్చన్ రైజ్ అవుతుందో దానికి ఆన్సర్ ని నెగిటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ వైపు తీసుకోగలగాలి. ఫర్ సపోజ్ ఒక డౌన్ లైన్ ఉంది, ఏదో చికాకు చేసింది అనుకుందాం, ఆ చికాకుని కూడా మనం ఎట్లా సదిరి చెప్పాలా, ఒక వ్యక్తిని మనం ఎట్లా పాజిటివ్ కు తీసుకురాగలగాలి. ఫర్ సపోజ్ సార్ నేను ప్లాన్ కి వెళ్ళినా,
ఏందమ్మా 7:30కి వస్తా అని చెప్పేసి నువ్వు 8:30కి వచ్చినావు, ఇంట్లో పిల్లల మీద నీకు ఆలోచన లేదా అంటారు. అట్లా కాదండి, అక్కడ ఇచ్చిన టైం వాళ్ళు 7:30, బట్ వాళ్ళు ఫ్రెష్ అప్ అయి కూర్చోవడానికి ఒక అర్ధగంట టైం పట్టింది. ఆ అర్ధగంట అనేది లేట్ అయిపోయింది. సో ఆ టైం ఇందులో కవర్ అయిపోయింది. టైం వేస్ట్ కాకుండా కూడా నేను ఆ వ్యక్తిని తీసుకురాగలిగిన. మనకు టైం ఇంపార్టెంట్ కాదు, వ్యక్తి ఇంపార్టెంట్ అని నేను చెప్పింది అనుకోండి, అక్కడ సార్ ఏం అర్థం చేసుకుంటాడు, ఓకే ఈమె వెళ్ళిన ప్లాన్ పర్ఫెక్ట్ ఉంది, బట్ వాళ్ళు ఇచ్చిన టైం కరెక్ట్ లేదని చెప్పేసి సార్ అర్థం చేసుకోగలుగుతారు. అట్లా కాదు, నా ఇష్టం వచ్చినప్పుడు పోతా, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా, నువ్వేంది నాకు చెప్పేది అంటే, సో అక్కడ ఏం జరుగుతుంది, ఇద్దరి మధ్యలో వాదన అనేది స్టార్ట్ అవుతుంది. సో వాదన స్టార్ట్ అయితే ఏమైతుంది అంటే, మన బిజినెస్ కి మూల కారణం ఏంటిది అంటే డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది రిలేషన్ బాండింగ్ కరెక్ట్ లేక వెళ్ళిపోతా ఉన్నాం ఈ రోజు. ఎందుకు రిలేషన్ బాండింగ్ కరెక్ట్ లేదు అంటే, మనం అర్థం చేసుకునే వర్డ్స్ కూడా మన దగ్గర కరెక్ట్ లేకపోయి ఉంటాయి. సో కాబట్టి ఒక మహిళా సాధికారత, ఒక మహిళా శక్తి, ఒక మహిళకు ఉండే ఓర్పు సహనం భూదేవికి ఉన్నంత కంటే ఎక్కువ ఉంటదట. భగవంతుడి దగ్గర వేడుకునేది కూడా తను, ఈ ఓపికకు పరీక్ష ఏంటి అని అంటే, నీకు ఒక భూదేవికి ఉన్నంత శక్తి ఉందని చెప్పేసి భగవంతుడు చెప్తాడట. ఆ శక్తిని ఈ రోజు ఉపయోగించడం కాబట్టి మనం ఇంతకింత ఎదుగుతా ఉన్నాం. సో ఇంకా దీనికి ఎదుగుతాం మనం 100%. దాంతో పాటు అండి, ఒక డౌన్ లైన్ అప్ లైన్. సో ఎట్లా కమ్యూనికేషన్ లో ఉండాలి మనం. ఒకటి లీడర్స్, మనం అందరం కూడా, నాతో సహా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, మన ఆర్గనైజేషన్ లో నా నుండి స్టార్ట్ అయిన ఐడి నుంచి డెప్త్ లో ఎవరైనా కూడా ఒక పిన్ రీచ్ అయినారు అంటే వాళ్ళకి మాక్సిమం మనం కంగ్రాచులేషన్స్ కాల్ చేసి చెప్పేంత రిలేషన్ మనం పెట్టుకోగలగాలి. సో ఎందుకంటే సపోజ్ బ్రాంజ్ ఉంది, ఒక వ్యక్తి బ్రాంజ్ అయినారు, ఆ వ్యక్తి ఎన్నో హోప్స్ పెట్టుకొని బ్రాంజ్ అవుతారు. ఫస్ట్ న్యూ జాయినింగ్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి చైర్ లో కూర్చొని ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి బ్రాంజ్ రికగ్నిషన్ అవుతానప్పుడు ఈయన కలలు కంటా ఉంటాడు, నేను కూడా స్టేజ్ ఎక్కాలా, నాకు కూడా రికగ్నిషన్ కావాలి, నాకు కూడా బొకే ఇవ్వాలి, నాకు కూడా శాల్వ కప్పాలి, ఇంత మంచి రికగ్నిషన్ వస్తే నాకు కూడా బాగుండు అని చెప్పేసి అంటా ఉంటాడు. సో ఈ కలలు కన్న వ్యక్తికి మనమే హోప్ ఇస్తాం, ఏంటి అంటే నెక్స్ట్ మీరే, నెక్స్ట్ మీరే, సో హార్డ్ వర్క్ చేయండి సార్, ముందుకు రండి సార్ అని మనం చెప్తా ఉంటాం. సో చెప్పినప్పుడు ఆ వ్యక్తిని గుర్తించేది ఎక్కడ అంటే, ఒక రికగ్నిషన్ లో మనం గుర్తిస్తాం. యాజ్ ఏ అప్లైన్ గా మనం ఒక వ్యక్తికి కాల్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్తే ఎట్లా ఉంటది, సో ఆ వ్యక్తి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ నేను నేను పిన్ను పెరిగినా, నేను అయిపోయినా, నాకు ఇన్కమ్ వచ్చిందా అన్నది మ్యాటర్ కాదు. ఎప్పుడైతే నన్ను నమ్ముకొని వచ్చిన నా అక్క చెల్లి అన్న తమ్ముని నేను గుర్తించి వాళ్ళకు ఒక రికగ్నిషన్ పొందించగలిగినో, ఆ రోజు మనం పిన్ను తీసుకున్న దానికి వాల్యూ ఉంటది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కి ఇది వర్తిస్తుంది. సో ఏంటి అంటే గనక, ఒక బ్రాంచ్ బ్రేక్ అయితే వాళ్ళకి 2 minutes, ఓన్లీ 2 minutes. సో హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. ఫర్ సపోజ్ ఇవాళ నజీమా మేడం బ్రాంచ్ అయిండు, నేను ఎగ్జాంపుల్ మేడం ని తీసుకున్నా. సో మేడం కి కాల్ చేసి, హాయ్ మేడం, గుడ్ మార్నింగ్, ఐఎమ్ సమతా మధు ఫ్రమ్ వరంగల్. సో మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్ మేడం, మీరు బ్రాండ్ న్యూ బ్రాంచ్ డైరెక్టర్ అచీవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు 1 year లో 1 lakh ఇన్కమ్ అనేది మీరు తీసుకోవాలని మేము ఆ భగవంతుని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్. సో ఈ టైం అనేది వాళ్ళకి లైఫ్ టైం గుర్తుంటది, ఈ వర్డ్ అనేది. సో ఎంత బాగుంటది మనం ఒక కాల్ చేసి చెప్తే. సో ఇట్లా కాల్స్ చేసి చెప్పడం ద్వారా ఏమైతుంది అంటే, మన బాండింగ్ రిలేషన్ అనేది పెంచుకునే అవకాశం ఉంటది. సో ఇట్లా పెంచుకుంటూ మనం ముందుకెళ్ళచ్చు. అదే విధంగా చిన్న చిన్న నెగిటివ్స్ అనేది కామన్ గా మనకు వస్తూనే ఉంటాయి లీడర్స్. ఏదైతే మనము ఆ చీమ గుట్టినప్పుడు రియాక్షన్ అవుతాం, ఏంటిది మండుతుంది, ఈ చీమ పాడగానే ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి అంటా ఉంటాం. ఉరిమినప్పుడు మనం రియాక్షన్ అవుతా ఉంటాం, ఏంది ఇంత ఉరుములు వస్తానని. ఎండ కొట్టినప్పుడు రియాక్షన్ అవుతాం, ఏంది ఇంత ఎండలు కొడతానని. చలి పెట్టినప్పుడు రియాక్షన్ అయితే ఏంది ఇంత చలి పెడుతుందని. ప్రతి దానికి మన లోపల నుంచి వైబ్రేషన్స్ ని మనం ఎమోషనల్ గా ఏదైనా కూడా రియాక్ట్ అవుతా ఉంటాం. సో దీనికి కూడా కారణం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతామో మన బిజినెస్ లో మూమెంటం అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకి మనం రియాక్షన్స్ కాకూడదు, ఎందుకంటే మనం పెద్ద పెద్దవి సాధించేది ఉంది కాబట్టి చిన్న చిన్న వాటికి మనం ఎప్పుడైతే రియాక్షన్స్ అవుతామో, సో మన బిజినెస్ ని కూడా చిన్నగా చూడబడతాం. ఎప్పుడైతే మనం పెద్ద వాటికి ఆలోచించగలుగుతామో మన బిజినెస్ ని పెద్దగా ఆలోచించగలుగుతాం. సో ఫర్ సపోజ్ ఏదో నెగిటివ్ వచ్చింది డౌన్ లైన్స్ దగ్గర నుంచో అప్ లైన్స్ దగ్గర నుంచో, దాన్ని మనం ఎట్లా పాజిటివ్ లకు తీసుకోగలగాలి. సో మేడం నిన్నేంది మీరు ఒక్క హోమ్ మీటింగ్ కూడా చేయలేదు అంటే వాళ్ళ ఈగో హట్ అయిపోద్ది, ఏంది నన్ను హోమ్ మీటింగ్ చేయలే అంటుంది, ఈమెమన్నా నాకు బాస, ప్లాన్ చెప్పేటప్పుడేమో నో బాస్ అంటది, ఈ రోజేమో నన్ను ప్లాన్ చేయమంటది. అట్లా కాకుండా ఒక స్వీట్ గా స్వీకరించి మనం ఎప్పుడైతే ఆమెకి ప్రసాదం లాగా అందియగలుగుతామో, మేడం ఈ రోజు బిజీ ఉన్నట్టున్నారు, సో ఇంట్లో వర్క్ ఎక్కువ ఉందా మేడం, సో ప్లాన్స్ కి వెళ్ళినట్టున్నారు కదా, గో గో మేడం చేయగలగండి. సో ఇట్లా చెప్తే ఆమె ఏమనుకుంటది, నన్ను మేడం అర్థం చేసుకుంది, సో ఈ రోజు నేను చేయలేకపోయినా మేడం మాట నిలబెట్ట నీకి రేపు కలిసి ఈ రోజు రేపటి ప్లాన్స్ నేను చేయగలగాలి.
సో ఇట్లా మనం ప్లాన్ చేసుకుంటే గనక మన బిజినెస్ లో మూమెంటం అనేది ఇంకా ముందుకెళ్తది. సో అదే విధంగా మీ అప్లైన్ కి మీరు ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి? ఇప్పుడు ఒక అప్లైన్ డౌన్ లైన్ కి ఏ విధంగా చేయాలి? నేను చెప్పిన వర్డ్స్. సో ఎప్పుడైనా డౌన్ లైన్ ఎంత ఒదిగి ఉంటారో అంత ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ అప్లైన్ కూడా ఆ వ్యక్తికి రెస్పెక్ట్ ఇవ్వగలగాలి. సో ఏం రెస్పెక్ట్ ఇవ్వాలి? మాక్సిమం కాల్ చేసినప్పుడు రిసీవ్ చేసుకోగలగాలి. ఒక డౌన్ లైన్ కి డౌట్ ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేంత శక్తి ఉండగలగాలి. అదే విధంగా ఒక డౌన్ లైన్ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా చికాకు పడకుండా రిసీవ్ చేసుకోగలగాలి. ఒకటికి 10 సార్లు డౌన్ లైన్ కి అర్థమయ్యే విధంగా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో చేసినప్పుడే మన బిజినెస్ అనేది ముందుకెళ్ళడం ఛాన్స్ ఉంటది. సో అదే విధంగా ఒక డౌన్ లైన్ అప్లైన్ ఎట్లా చూసుకోవాలి? సో ఒక వ్యక్తి ఈ రోజు మనం ఒక అప్లైన్ గా వ్యక్తిని నిలుపుకున్నాము అంటే ఎన్నో హోప్స్ పెట్టుకొని ఆ వ్యక్తిని అప్లైన్ గా మనం నిలుపుకోవడం జరుగుతుంది. ఒక అప్లైన్ కి ఇచ్చే రెస్పెక్ట్ మనం ఏం చేయగలగాలి? సో ఎక్కడ మనకు అప్లైన్ కలిసిన మాక్సిమం గుడ్ మార్నింగ్ చెప్పుకుంటాం. సో అదే విధంగా 2 డేస్ కి ఒకసారి మీకు కుదిరినప్పుడు అప్లైన్ కి కాల్ చేయండి. హాయ్ హలో 5 నిమిషాల కంటే ఎక్కువ మీరు మాట్లాడకండి. సో మేడం ఈ రోజు నా బిజినెస్ ఇంత మూమెంటం ఉంది, ఇట్లా ప్లాన్ చేస్తా ఉన్నాను, సో నాకు ఇట్లా హ్యాపీ ఉంది అని చెప్పేసి ఒక 2 మినిట్స్ మాట్లాడి కాల్ కట్ చేయండి. సో అదే విధంగా ఎటువంటి డౌన్ ఏదైతే నెగిటివ్స్ ఉన్నాయో షార్ట్ అండ్ స్వీట్ గా మీకు ఏదైనా బాధ అనిపించినప్పుడు మీ అప్లైన్ తో షేర్ చేసుకోండి. అంతే తప్ప దాన్ని మనం ఎక్కువగా భారతం సాగించి మనం అందరి మీద కూడా సాకులు చెప్పడానికి ఏం లేదు. సో ఎందుకంటే అప్లైన్ అనే వాళ్ళు భగవంతులు. సో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒకరు అప్లైనే ఉంటారు. ఈ రోజు అటు అత్త, రేపటి కోడలే, రేపటి కోడలు ఇంకో రోజు అత్తే. కాబట్టి ప్రతి ఒక్క డౌన్ లైన్ కి ఒక అప్లైన్ కి డౌన్ లైన్ ఉంటారు. సో కాబట్టి వాళ్ళని ఎప్పుడైతే మనము ఎదుటి వ్యక్తిని పాజిటివ్ గా చూపెట్టగలుగుతామో మనకు కూడా అదే స్వీకరిస్తుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనము ఆ వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ పెంచుకొని అప్లైన్ తోని ఒక మదర్ డాటర్ బాండింగ్ రిలేషన్ పెంచుకోగలుగుతామో మన బిజినెస్ 100% ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. దీనికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే ఒక ఉమెనే. ఎందుకంటే ఈ రోజు నేను సింగిల్ లేడీ జాయిన్ అయినా నన్ను జాయిన్ చేసిన వ్యక్తి జెంట్ అయి ఉంటాడు. నాకు ఎన్నిసార్లు కాల్ చేయగలుగుతాడు ఆ వ్యక్తి? ఒక్కసారి చేస్తాడు, 2 సార్లు చేస్తాడు, మూడోసారి చేస్తాడు, నాలుగోసారి చేస్తే నా హస్బెండ్ ఎట్లా ఫీల్ అవుతారు? ఏంటి నీకు ఇతను ఇన్ని సార్లు కాల్ చేస్తా ఉన్నాడని. అదే గనక నేను ఆ ఫ్యామిలీతో బిజినెస్ లో ఉన్న ఆ వ్యక్తి కూడా ఫ్యామిలీతో బిజినెస్ ఉన్నాడు, అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ ఆ వైఫ్ నెంబర్ ఈ వైఫ్ నెంబర్ ఒక దగ్గర ఉంటది. ఆ వైఫ్ ఈ వైఫ్ కాల్ చేసి మాట్లాడుకుంటారు. నా దగ్గర పూర్తి సమాచారం లేకపోతే నేను మధుసార్ దగ్గర నుంచి సమాచారం తీసుకొని మీకు అందియగలుగుతా. నేను రాత్రి 10 గంటలకు చేసినా కూడా ఒక లేడీకి అభ్యంతరం అనేది ఉండదు. సో కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఒక ఫ్యామిలీతో ఫ్యామిలీ టచ్ అప్ అయి ఉండి ఒక ఫ్యామిలీతో ఫ్యామిలీ కమ్యూనికేషన్ పెంచుకొని ఒక ఉమెన్ తో ఒక ఉమెన్ రిలేషన్ బిల్డ్ చేసుకొని ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకోగలిగితే మన బిజినెస్ లో కూడా ఇది ఒక వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మన బిజినెస్ లో 5% గ్రోత్ అనేది పర్ మంత్ లో మీకు 100% కనబడుతుంది. ఎగ్జాంపుల్ నేనున్నా, నాకు ఒక నైట్ 8:30కి ఒక ఆర్డర్ వచ్చింది, నా అప్లైన్ కు నేను ఫోన్ చేయాలి. సో నేను ఎట్లా కాల్ చేయగలుగుతా? చేస్తా. బట్ 9:30కి వచ్చింది, ఎట్లా చేయగలుగుతా? సో అదే సార్ వాళ్ళ మేడం నెంబర్ నా దగ్గర ఉందనుకోండి, ఎంత ఈజీగా ఉంటది. మేడం నాకు ఒక డౌట్ ఉంది, మీరు సార్ని అడిగి చెప్పండి, ఎంత బాగుంటది. సో కాబట్టి ప్రతి ఒక్కరు లీడర్స్ ఇంకొకటి ఏంటి అంటే మనం హోమ్ మీటింగ్స్ మెయిన్ మన బిజినెస్ లో ఏంటిది అంటే హోమ్ మీటింగ్స్ కీ టు ద సక్సెస్. మన బిజినెస్ లో ఏమన్నా ఉన్నది అంటే అది కంపల్సరీ హోమ్ మీటింగ్స్. ఏం చేస్తే హోమ్ మీటింగ్స్. ఒక హోమ్ మీటింగ్ కి నేను వెళ్తా ఉన్నా అంటే ఒక కపుల్ దగ్గరికి నేను హోమ్ మీటింగ్ వెళ్తా ఉన్నా. సో అక్కడ జెంట్స్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేడీస్ ఉన్నారు. సో నేను ఎట్లా వెళ్తే బాగుంటది? అక్కడ ఫ్యామిలీ కూర్చుంటే నేను 100% ఫ్యామిలీతోనే నేను వెళ్ళగలగాల. సో అక్కడ జెంట్స్ కూర్చొని ఉంటే 100% నేను సార్ని తీసుకొని వెళ్ళగలగాలి. సో అప్పుడు నేను పర్ సపోజ్ డౌన్ లైన్ ఉన్నారు ఒక వ్యక్తి, నేను సింగిల్ గానే ఉన్నాను, సార్ డ్యూటీకి వెళ్ళారు. మేమిద్దరం కలిసి బండి మీద వెళ్తే ఎట్లా ఉంటది? చూసే జనాలకి నాకు అతను బ్రదరే కావచ్చు, నాకు అతను అన్నయ్యే కావచ్చు, తమ్ముడే కావచ్చు, నా పక్కన ఉండే వ్యక్తే కావచ్చు. కానీ అవతలి వ్యక్తికి నేను ఎప్పుడైతే నెగిటివ్ గా ఆలోచించగలుగుతానో నేను 1,00,000 కాదు 10 లక్షల రూపాయలు ఈ బిజినెస్ లో తీసుకున్నా కూడా 100% నేను రాంగ్ కాన్సెప్ట్ లో ఉన్నట్టే లెక్క. నేను రైట్ కాన్సెప్ట్ లో ఎప్పుడు ఉన్నా అని అనుకుంటే గనక ఫస్ట్ నా రిలేషన్షిప్ ని నేను కరెక్ట్ గా ఉంచుకున్నప్పుడే నేను ఈ బిజినెస్ లో కరెక్ట్ ఉన్నట్టే లెక్క. ఈ బిజినెస్ లో ఉన్న ప్రతి ఒక్క జెంట్స్ ని మన అన్నదమ్ముళ్ళు అనుకోవాలి. ఒక తల్లి కడుపులో పుడితేనే రిలేషన్ కాదు లీడర్స్. మనం ఎప్పుడైతే ఆప్యాయతగా పిలువబడతామో అప్పుడే మన అన్నదమ్ములతో సమానం అవుతారు. ఇందులో ఉన్న ప్రతి ఒక్క లేడీని
బిజినెస్ కి ఫస్ట్ కారణం అవి రెండే ఉంటాయి. సో ఒక సింగిల్ గా నేను ప్లాన్ కి వెళ్తే ఎట్లా ఉంటది, అదే ఒక ఫ్యామిలీతో ప్లాన్ కి వెళ్తే ఎట్లా ఉంటది. దీనికి కర్త కర్మ క్రియ ఎవరు అంటే ఉమెన్ ఉమెన్ ఉమెన్. సో ఒక ఉమెన్ కనుక తన రోల్ ని సంపూర్ణంగా ఈ బిజినెస్ లో చేయగలిగితే 100% మీ హస్బెండ్ కి మీరు సపోర్ట్ చేయగలిగితే నెక్స్ట్ క్రౌన్ లీడర్ మీరే. 100% క్రౌన్ నెక్స్ట్ మీరే. సో దీనికి మనం ఏం చేయాలి, ఎప్పుడైతే మనం హోమ్ మీటింగ్ కి వెళ్తా ఉన్నామో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్ళాలి. ఎప్పుడైతే ఒక న్యూ పర్సన్ దగ్గరికి వెళ్తామో వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వెళ్ళండి. లేదు సింగిల్ లేడీ బిజినెస్ లో ఉన్నది, అక్కడ ఫ్యామిలీని కూర్చోబెట్టి మీరు వెళ్ళండి. సింగిల్ జెంట్స్ కి మీరు మనం ప్లాన్ చెప్పకూడదు. సో చెప్తా ఉన్నాము అంటే మనతో ఎవరైనా ఒక తోడుని తీసుకొని వెళ్లే ప్రయత్నం చేయండి. ఇవన్నీ ఏంటి లీడర్స్ అంటే చిన్న చిన్న మిస్టేక్సే కావచ్చు, కానీ పెద్ద పెద్ద విషయాలకి దారి తీసేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు మన బిజినెస్ ని అర్థం చేసుకొని సమర్థవంతంగా ముందుకు తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్క ఉమెన్ మంచి ఉమెన్ ఎంపవర్మెంట్ గా లీడర్ గా నిలబడుతూ, అదే విధంగా డెమో కిట్ ఇంపార్టెంట్ కూడా నేను చెప్పాలనుకున్నానండి. సో డెమో కిట్ అనేది ఎంత ఇంపార్టెంటో మన అందరికి తెలిసిన విషయమే. మన బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో మన బిజినెస్ లో డెమో కిట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో వితౌట్ డెమో కిట్ మనం బయటికి వెళ్తా ఉన్నాము అంటే మనం ఈ బిజినెస్ లో ఫెయిల్ 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 ఫెయిల్. మీరు 10వ తరగతి బోర్డ్ ఎగ్జామ్ రాసినా కూడా మీరు పనికిరానట్టే లెక్క. మీరు 6th క్లాస్ 5th క్లాస్ ఎగ్జామ్ రాసినా కూడా మనం పనికి రానట్టే లెక్క. ఎందుకంటే నా అప్లైన్ డెమో కిట్ తెస్తాడని నేను ఆధారపడిపోవుడు, నా డౌన్ లైన్ డెమో కిట్ పట్టుకొని వస్తాడు ఆమె ప్లానే కదా నేను ఆధారపడి ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళగలుగుతానో, నా అప్లైన్ తెస్తే అప్లైన్ కి బిజినెస్ అవుతుంది, నా డౌన్ లైన్ తెస్తే డౌన్ లైన్ కి బిజినెస్ అవుతుంది. నా ఇండిపెండెంట్ గా నేను ఎప్పుడైతే నిలబడి నా డెమో కిట్ తో నేను బయటకు వెళ్ళగలుగుతానో, నా స్వశక్తిగా నేను నిర్ణయం తీసుకొని నేను ముందుకు పోవడానికి నేను కారణమవుతుంది. ఈ రోజు సమతా మేడం ఇంత స్పీకర్ గా మాట్లాడుతూ ఉన్నది, ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఒక మంచి లీడర్ అయింది, ఆ మంచి ఎగ్జైట్మెంట్ తో మాట్లాడుతుంది, చాలా మందికి వినాలనిపిస్తుంది అని చాలా మంది అంటారు. ఈ రోజు ఏం మాటలు కానీ సమతా మేడం మీద నిలబడ్డది అంటే నా దగ్గర ఉన్న సీక్రెట్ ఏంటిది అంటే నేను మంచి రిలేషన్ తోని బిల్డ్ చేసుకోగలిగిన, ఓపికతోని ముందు నిల్చోగలిగిన, సో ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండగలిగిన, వితౌట్ డెమో కిట్ నేను డోర్ దాటా అని డిసైడ్ అయినా, అప్లైన్ తో కౌన్సిలింగ్ లో ఉండగలిగినాం, డౌన్ లైన్ కి ప్రతి ఒక్కటి నేర్పించగలిగినాం. కాబట్టి ఈ రోజు సక్సెస్ మనం ఇంత మాట్లాడుకుంటా ఉన్నాం. సో ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది లీడర్స్. సో ఒకటే లీడర్స్ ఆలోచించి మనం ఏదైతే నిర్ణయం తీసుకోగలుగుతామో ఆ నిర్ణయానికి ₹1,00,000 కారణమైతా ఉంటాయి. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్టేక్సే కావచ్చు, కానీ పెద్ద పెద్ద వాటికి దారి తీస్తా ఉంటాయి. సో పెద్ద పెద్దగా అంటే ఏం లేదు, ఇన్కమ్ అనేది పడిపోయే లెవెల్స్ కి వస్తుంది. సో మనం డిమోటివేట్ అవుతాం. మనం డిమోటివేట్ అవుతా ఉన్నాము అంటే మన గొడ్డలిని మనమే నూరుకోనట్టు లెక్క. ఎప్పుడైతే మన గొడ్డలిని మనమే నూరుకుంటామో చెట్టును కొట్టనీకి ఈజీ ఉంటది. నేను అంత రెడీ ఉన్నా గొడ్డలి షార్ప్ లేదు, చెట్టు దిగుతుందా అండి? దిగదు. ఎప్పుడైతే చెట్టు దిగనీకి రెడీ ఉంటుందో ఫస్ట్ గొడ్డలి కూడా రెడీ ఉండాలి. సో గొడ్డలి నేను రెడీ ఉన్న రోజే నేను అనుకున్న పని విజయం సాధించడానికి ఉంటది. సో కాబట్టి ఎవ్రీ ఉమెన్ మీరు ఒక డ్రీమర్స్, మనందరం ఒక పెద్ద డ్రీమర్స్ అండి. మనకు తప్ప దునియా మీద డ్రీమ్ అనేది ఎవరికి ఉండనే ఉండదు. ఎందుకంటే మనము సంసారం చెడగొట్టాలన్నా మనమే డ్రీమర్స్, సంసారం కాపాడుకోవాలన్నా మనమే డ్రీమర్స్. ఈ బిజినెస్ లో ₹1,00,000 తీసుకోవాలన్నా మనమే డ్రీమర్స్, ₹1,00,000 అద్దనుకున్నా కూడా మనమే డ్రీమర్స్. ఎప్పుడైతే మనంతట మనం నిర్ణయం తీసుకొని మనం ముందు అడిగేస్తామో ద సక్సెస్ రివెంజ్ ఎక్కడుంది అంటే మన దగ్గరే ఉంది. వాస్తవంగా మన కడుపు చంపుకొని పిల్లలకి ఇస్తాం, మన మనసు చంపుకొని హస్బెండ్ కి, అంటే చంపుకోవడం అంటే ఏదో కాదు, దురుద్దేశం కాదు. సో కొన్ని కొన్ని విషయాలలో బట్టలు కొనుక్కోవాలని ఉంటది. సో హస్బెండ్ జేబు సహకరించక సాక్రిఫైస్ చేస్తూ ఉంటాం. సో అది మీన్స్ మనసు అయిపోతుంది. సో ఇట్లా మనం ప్రతి ఒక్కరికి డెడికేట్ చేస్తూ ఉంటాం. మన పనిని చేసినంత ఓర్పు కూడా మన దగ్గరే ఉంటది. మరి ఈ బిజినెస్ లో మనకి ఎందుకు సక్సెస్ ఉండదు, ఈ బిజినెస్ లో మనకి ఎందుకు ఓపిక ఉండదు అంటే మనం నీళ్ళ మీద దెబ్బల్లాగా కొడతా ఉంటాం. సో అట్లా కాకుండా ఈ అవకాశం నా కోసమే వచ్చింది, ఈ అవకాశాన్ని నేను తప్ప ఎవరు చేయలేరు, ఈ అవకాశంలో నేను 25 ఏళ్ల సర్వీస్ లో ఇంత సక్సెస్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 ఏళ్ల సర్వీస్ లో ఇంత సక్సెస్ అయినా, ఇంట్లో ఒక రికగ్నిషన్ తీసుకుంటున్నా, ఇంటిల్లి 10 పని చేస్తా ఉన్నా, ఈ బిజినెస్ నాతో ఎందుకు కాదు? ఇందులో పెద్ద మ్యాటర్ ఏమున్నది, నేను వాడుకున్న ప్రొడక్ట్స్ వేరే వాళ్ళకి చెప్పడమే, నాతో ఎందుకు కాదు అని మనం ఎప్పుడైతే డిసైడ్ అవుతామో సో అప్పుడే మన బిజినెస్ మూమెంటం అనేది ముందుకెళ్తాయి లీడర్స్. సో ప్రతి ఒక్క ఉమెన్ మీరు మంచి డ్రీమర్స్ అవ్వండి, మనందరం కలిసి కట్టుగా పని చేద్దాం. సో కలిసి కట్టుగా ముందుకెళ్దాం, మన బిజినెస్ మూమెంటం ఇంతకు 10 పెంచుకుందాం. సో ఇక్కడ ఉన్నటువంటి జెంట్స్ లీడర్స్ కూడా అండి, సో ఎవరైతే మన టీమ్ లోకి వస్తున్నారో ప్రతి ఒక్కరిని మంచి పిలుపుతో మనందరం పిలుచుకుంటూ మన బిజినెస్ ని ముందుకు తీసుకెళ్దాం.
ఆల్ లేడీస్ ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో, ఎవరైతే మన టీమ్ లకి జెంట్స్ వస్తా ఉన్నారో, సో వాళ్ళందరినీ ఒక బ్రదర్స్ రిలేషన్ తో మనం ముందుకు తీసుకెళ్లి, ఒక హోమ్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు విత్ ఫ్యామిలీతో వెళ్ళి, ఒక టీమ్ మీటింగ్ కి వెళ్ళినప్పుడు విత్ ఫ్యామిలీతో వెళ్ళి, ఒక ఉమెన్ ఓపికతో నిలబడి విత్ ఆల్ డెమోస్ తో చేసి, ఇందులో ₹1,00,000 తీసుకోవాలనే కంకణం కట్టుకొని మనం డ్రీమ్ పెట్టుకుంటే గనక ఈ బిజినెస్ లో మనం 365 రోజులలో సక్సెస్ అవ్వడానికి కారణం ఉంటుంది. సో సో డెమో కిట్ల ఇవన్నీ కూడా ఉమెన్స్ మనం చేసుకోవచ్చండి. అదే విధంగా డెమో కిట్ లో మనకి ఏమేమి ఉండాలి, సగం సగం డెమో కిట్ పెట్టుకొని పోతే గనక మన బిజినెస్ కూడా సగం సగం అవుతుంది. సో డెమో కిట్ లో మాక్సిమం డిసీజ్ లిస్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసుకోండి, పెన్ను పేపర్ ఉన్న వాళ్ళైతే. ఇందులో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా మీరు బిజినెస్ లో మిస్ అయినట్టే లెక్క. ప్రతి ఒక్క లీడర్స్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పెన్ డైరీ కంపల్సరీ పెట్టుకోగలగాలి. సో అదే విధంగా మన దగ్గర ఉన్న డిసీజ్ బ్రోచర్ పెట్టుకోగలగాలి. ఎందుకంటే అన్ని డిసీజులు మనకు నోటెడ్ అనేది ఉండదు. సో అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. వన్స్ బ్రోచర్ ఇస్తే వాళ్ళు ఒకసారి చదువుకునేటట్టు ఉంటది. సో అదే విధంగా మన దగ్గర ఏ ప్రోడక్ట్ కి ఎంత పీవీ వస్తుంది, ఎంఆర్పి ఎంత, డిఏపి ఎంత, బ్రోచర్ కూడా ఉండడం జరిగింది. సో బుక్, పెన్, డిసీజ్ లిస్ట్, ప్రోడక్ట్ లిస్ట్, ఇవి 4 మస్ట్ అండ్ షూర్ అండి. ఎందుకంటే మన బిజినెస్ ₹1,00,000 ఇందులో ఉంది. సో అదే విధంగా ఆల్ ప్రొడక్ట్స్ బుక్ ఉంది మన దగ్గర, ఆల్ ప్రొడక్ట్స్ బుక్. ఈ 5 లేకుండా మనం బయటికి పోయినాం అనుకోండి, మనము పోయిన 40 నిమిషాల టైము వేస్ట్ 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 అయిపోద్ది. సో ఎందుకంటే వాళ్ళ బుక్ అడిగి ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకోండి, అస్సలు బాగుండదు. ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయని అడిగినప్పుడు నోరుతో చెప్తే కొన్ని చెప్పచ్చు, కొన్ని చెప్పకపోవచ్చు. 450 రకాల ప్రొడక్ట్స్ మనం చెప్పలేము. ఏ జబ్బులకు ఉన్నది అంటే 2-3 జబ్బులకు చెప్పేసరికి మనకి టైం అయిపోద్ది. మన అప్లయన్స్ చెప్తారు 40 మినిట్స్ కంటే టైం మనం ప్లాన్ లో ఎక్కువ చెప్పకూడదని. సో పెన్ డైరీ, ఆల్ ప్రొడక్ట్స్ బుక్, డిసీజ్ లిస్ట్ అండ్ ప్రొడక్ట్స్ లిస్ట్, ఈ 5టితో పాటు మాక్సిమం లా 5 డెమోలు కంపల్సరీ మనం చేయగలగాలి. అదేంటి అనుకుంటే గనక ఫ్లాక్స్ ఆయిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మన బాడీని హెల్దీని ఉంచుకొని మనం ఆరోగ్యంగా ఉండి 100 మందికి ఆరోగ్యంగా ఇవ్వగలగాలి కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్ డెమో చేయడానికి ఒక గుండు పిన్, అదే విధంగా థర్మకోల్. ఆడికి పోయినాక అక్క పిన్నిస్ ఇయ్యవా, చెల్ల పిన్నిస్ ఇయ్యవా, మేడం ఒక పిన్నిస్ ఇయ్యరా అని అడగద్దు. ఎందుకంటే సో మన దగ్గర మనం పర్ఫెక్ట్ గా వెళ్ళగలిగితే డబ్బులు కూడా పర్ఫెక్ట్ గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అదే విధంగా ఐరన్ ఫోలిక్, మన ఐరన్ ఫోలిక్, బయట దొరికేటువంటి ఐరన్ ఫోలిక్, అదే విధంగా మ్యాగ్నెట్, ఈ 3 కూడా మనమే పెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళినాక అటు ఇటు దిక్కులు చూస్తే బాగుండదు. సో కాబట్టి ఫ్లాక్స్ ఆయిల్, గుండు పిన్, థర్మకోల్, అదే విధంగా ఐరన్ ఫోలిక్ మనది, ఐరన్ ఫోలిక్ బయటది, అదే విధంగా మ్యాగ్నెట్. సో అదే విధంగా ఇంకొకటి ఏంటి అంటే విటమిన్ సి. సో మనం ఈ మధ్య తిరిగేది కంప్లీట్ పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్. మనం పొల్యూషన్ బారిన పడకుండా ఉండడానికి విటమిన్ సి డెమో. సో మన దగ్గర ఉండేటువంటి విటమిన్ సి, అదే విధంగా మన అన్ని డెమోలకు సరిపోయే డిస్పోజల్ గ్లాసులు, అదే విధంగా బయట దొరికేటువంటి బెటాడియన్, ఇవి కంపల్సరీ మనం 3 హెల్త్ డెమోలు చేయగలగాలి. ఎందుకంటే ఒక రక్తం లేకపోతే బాడీలో ఉమెన్ కి ఏం జరుగుతుంది, బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే ఏం జరుగుతుంది, సో పొల్యూషన్ లో తిరిగితే ఏం జరుగుతుంది. ఈ 3 డెమోలు మనం పర్ఫెక్ట్ గా నేర్చుకుని చేయగలగాలి. ఒక్కొక్క డెమోకి కనీసం 3 నుంచి 4 నిమిషాలు ఎక్స్ప్లెనేషన్ చేయండి. సో అదే విధంగా చాలా లేడీస్ కి ఇష్టమైనది అల్ట్రా వాష్. బట్టలు ఉతకడం అనేది చాలా కష్టమైన పని, కానీ చేయక తప్పని పని. సో మన దగ్గర ఉండేటువంటి అల్ట్రా వాష్ లిక్విడ్, అదే విధంగా బయట దొరికేటువంటి ఎక్స్ బ్రాండ్ సర్ఫ్, అదే విధంగా పసుపు, అదే విధంగా 2 గ్లాసులు, అదే విధంగా 2 స్పూన్స్, పర్ఫెక్ట్ డెమో మన దగ్గర ఉండగలగాలి. సో నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా స్వాబ్ ఫ్లోర్ క్లీనర్. సో మన దగ్గర ఉండేటువంటి ఫ్లోర్ క్లీనర్, అదే విధంగా బయట దొరికేటువంటి ఎక్స్ బ్రాండ్ ఫ్లోర్ క్లీనర్, అదే విధంగా ఉజాలా. సో అదే విధంగా 2 డిస్పోజల్ గ్లాస్. సో నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్. నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా గార్డ్. ఇది మొండి మరకలని క్లీన్ చేయడానికి ఉపయోగపడేటువంటి లిక్విడ్. సో దీనికి వచ్చేసి రాగి పాత్ర కావచ్చు, ఇత్తడి పాత్ర కావచ్చు, ఒకటి చిన్న చెంబులి మీ డెమో కిట్లో వేసుకోగలగండి. సో 1 సైడ్ చేసి మీరు వాళ్ళకి చూపెట్టగలగండి. ఈ 3 కూడా ఎందుకు అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక లేడీకి తన ఇంట్లో ఉన్న బండలు బాగుంటేనే ఆ ఇల్లుని చూసుకుంటేనే అన్నం తింటది ఆమె. సో ఇంట్లో ఏడు చెత్త ఆడ పెట్టుకుంటే ఎట్లా ఉంటదండి, ఇది వైర్ పెట్టరా. సో ఏడు చెత్త ఆడ పెట్టుకుంటే ఎట్లా ఉంటది, తింటదా అండి అన్నం. సో కాబట్టి ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలా. మన ఒంటి మీద ఉన్న బట్టలు బాగుంటేనే రేపు పొద్దుగాల మనకి విలువ ఉంటుంది. సో అదే విధంగా చాలా మంది మనం పూజలు చేస్తా ఉంటాం రాగి పాత్రలో.
యూజ్ చేస్తూ ఉంటాం. సో పర్ఫెక్ట్ డెమో కిట్ విత్ బ్యాగ్. మీరు ఒక మంచి బ్యాగ్ మీషోలో ఉన్నాయి, 400 500కి ఎక్సలెంట్ ఎక్సలెంట్ బ్యాగ్స్ ఉన్నాయి, మంచి బ్యాగ్. అదే విధంగా ఉమెన్స్ అయితే మంచి డ్రెస్ కోడ్, చుడీదార్ విత్ చున్నీతో, మనం చుడీదార్ తో ప్లాన్ కి వెళ్ళగలగాలి. సో నేను టాప్ అండ్ లెగ్గిన్ వేసుకుంటాను అనుకుంటే కనుక కొంచెం ఇబ్బందికరమైన విషయంగా ఉంటుంది. మనం విత్ చుడీదార్ తో వెళ్ళి విత్ డెమో కిట్ తో వేసుకొని మంచిగా నీట్ గా మనం వెళ్ళగలిగి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మన ఐస్ కాంటాక్ట్ తోనే ఆ డిస్ట్రిబ్యూటర్ మనకి పర్చేస్ చేసే అవకాశం ఉంటది. నా దగ్గర అంతా రెడీ ఉన్నది, నేను వణుకుతా ఉన్నా, గజ 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 గజ. అరే ఈమె కరెక్ట్ లేదు, ఏం బిజినెస్ అవుతుంది, గీమేం బిజినెస్ చేస్తుంది అని చెప్పేసి అంటారు. అక్కడ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఎవ్రీ టైం స్మైల్, ఎవ్రీథింగ్ ఎక్సైట్మెంట్. మనం అన్నం తినకుండా మంచిదే, కానీ ఎంత ఎక్సైట్మెంట్ చూపెట్టాలంటే సమత మేడం అంత ఎక్సైట్మెంట్ మనం అక్కడ చూపెట్టాలి. ఒక్కటే మనం పాలిపోయిన ముఖం వేసుకొని ఆడ నిలబడి ఏదో కండిషన్ గా మాట్లాడి సీరియస్ గా ఉండి ఈ బిజినెస్ ఇయాటికే లాస్ట్, ఈ డిస్ట్రిబ్యూటర్ అవుతాడా కాదా, ఇది కాదు. మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు ఓకే హాయ్ మేడం మీరు ఏం చేస్తారండి, మన మొహంలో స్మైలే దెబ్బగా జాయిన్ కావాలట బిజినెస్ లా. అట్లా మనం చేయగలగాలి ఒక వ్యక్తిని స్పాన్సర్ చేసేటప్పుడు. నేనండి ఈ రోజు వరకు మాక్సిమం అక్కడికి పోయినా అంటే ఐడి క్రియేట్ చేసే వరకు నా మనసులో పట్టదు. ఎందుకంటే నేను ఫస్ట్ పర్సన్ అబ్జర్వ్ చేస్తా, ఆ పర్సన్ ఎట్లా ఉన్నారు, మన మన కన్విడిలోకి ఎట్లా పడగలుగుతాడు, మనం ఐ టు ఐ వాళ్ళని కాంటాక్ట్ చేయగలగాలి. సో ఫస్ట్ నేను చూడగానే ఒక స్మైల్ ఇచ్చి మేడం మీరు ఏం చేస్తారండి, హౌస్ వైఫ్, ఓకే నేను కూడా ఒకప్పుడు హౌస్ వైఫ్ ఉండే, మా సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్, సో ఈ బిజినెస్ లో నాకు చాలా సంతోషంగా ఉంది మేడం, నిజంగా లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను, నెలకు ₹1,00,000 వస్తున్నాయి, నిజంగా ఒకప్పుడు ఇంట్లో ఉంటే ఎవరికి తెలియలే మేడం, కానీ ఈ బిజినెస్ లోకి వచ్చి 1 year అవుతుంది, అసలు మామూలు ఫాలోయింగ్ కాదని చెప్తా. అప్పుడు ఆమె ఏమనుకుంటది, అమ్మో ఇంట్లో ఏదో ఉంది అని చెప్పేసి అక్కడే ఏమంటారు మంత్రం లేకుండానే మనం మాయ చేసినట్టు ఉంటది ఆ వ్యక్తికి. సో నేను మాడు ముఖం వేసుకొని సీరియస్ గా పెట్టుకొని మేడం నమస్తే అండి నా పేరు సమత, నేను ఈ రోజు ఈ బిజినెస్ ప్లాన్ నీకు చెప్పనీకి వచ్చినట్టు, దీని ముఖం మీద ఇంత ఫకర్ ఉంది, ఇదేం ప్లాన్ చేస్తుంది, ఇదేం బిజినెస్ చేస్తుంది అని చెప్పేసి అంటారు. కాబట్టి మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి డ్రెస్ కోడ్ విత్ చున్నీతో వెళ్ళేసి చుడీదార్ తో, లేడీస్ అయితే మంచి డ్రెస్ అండి, జెంట్స్ అయితే వాళ్ళ మంచి డ్రెస్ వేసుకొని, సో మంచి షర్ట్ బ్లాక్ ప్యాంట్ జీన్స్ ఏదో ప్యాంట్ వేసుకొని, సో అక్కడికి వెళ్ళేసి క్లియర్ గా సిస్టర్ మీకోసమే వచ్చిన ఈ ప్లాన్ చెప్పడానికి ఇట్లా ఇట్లా అని ఎప్పుడైతే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతామో, ఐ టు ఐ మనం స్మైల్ ఇవ్వగలుగుతామో, ఆ వ్యక్తినితో కలివిడిగా మాట్లాడగలుగుతామో, ఆ పగోడైనా మంచిదే, ఆ 10 నిమిషాలు పౌరంగా మాట్లాడాలంటారు కదా, చుట్టపోడైతే సచిన పగోడైనా మంచిదే పోయి మందలియాలంటాం కదా, పెళ్లి పోకుండా మంచిగా కానీ సాగుపోవాలంటారు కదా. ఈ బిజినెస్ లో కూడా ఒక వ్యక్తి దగ్గరికి మనం వెళ్తా ఉన్నామంటే లైఫ్ టైం రిలేషన్ బాండింగ్ పెంచుకోగలగాలి, లైఫ్ టైం ఆ వ్యక్తితో మాట్లాడే రిలేషన్ ఉంచుకోగలగాలి, బిజినెస్ లో లేకుండా మనల్ని గుర్తు పెట్టుకునే విధంగా మనం రిలేషన్ చేయగలగాలి. సో పెద్ద మొద్దులు మోసేది ఏం లేడ, ఒక వ్యక్తిని స్మైల్ గా పలకరించి మన ఎగ్జైట్మెంట్ ని ఆ వ్యక్తికి చూపెట్టేసి ఐ టు ఐ మనము మంచి రిలేషన్ బిల్డ్ చేసుకొని ముందుకెళ్తే గనక పర్ఫెక్ట్ హోమ్ మీటింగ్ లా మనకి జాయినింగ్ అనేది వస్తుంది. ఈ రోజు మేడం మాకు ఎవ్వరు జాయిన్ అయితే లేరు అంటే మనమే కరెక్ట్ లేము, నాకెవరు జాయిన్ అయితే లేరు అంటే నేను కరెక్ట్ లేను. ఎందుకు అంటే నేను ప్లాన్ చెప్పే 40 minutes లో నేను ఏదో ఒక మిస్టేక్ చేస్తా ఉన్నా. ఆ మిస్టేక్ ఏంటిది అంటే నేను కలివిడిగా కలవకపోవడమా, నేను చెప్పే ప్లాన్ వాళ్ళకి అర్థం కాకపోవడమా, 40 నిమిషాలు చెప్పే ప్లాన్ ఎక్కువ ఎక్కువ చెప్పగలుగుతా ఉన్నానా, లేదంటే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అక్కడ నేను బాగా ఏదో సోది చెప్పగలుగుతా ఉన్నానా, ఇవి జరుగుతూ ఉంటాయి. అక్కడ ప్లాన్ ఎట్లా ఉండాలంటే కొట్టే తెచ్చే కట్టే, ఈ 3 విధాలు మనం చెప్పగలగాలి. సో చెప్పిన రోజే పర్ఫెక్ట్ గా మనం ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఐ విష్ ఆల్ ద బెస్ట్. మార్చి 8th రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే నిజంగా అండి అసలు మహిళా సాధికారత అనేది అక్కడ ఎంత కనబడింది అంటే అంత కనబడింది. సో అదేంటి అంటే గనక చూడండి, ఒకప్పుడు ఒక మహిళ అనేది ఎవరికి కూడా పెద్దగా గుర్తించేది కాదు, కానీ ఈ జనరేషన్ లో మార్చి 8వ తారీఖు ఉమెన్స్ డే వచ్చింది అంటే ఎంత కటింగ్స్ కావచ్చు, కేక్లు సెలబ్రేషన్స్ కావచ్చు. ఇప్పుడు చూడండి ఒక మేడం, సో అదే విధంగా మన తేజశ్రీ రాజు మేడం, సో చూడండి నిజంగా వాళ్ళు కూడా ఒక 5 సంవత్సరాల క్రితము నార్మల్ హోమ్ మేకర్సే, మరి వాళ్ళకి ఎందుకు ఇంటర్నేషనల్ స్టేడియం లో అవార్డు ఇవ్వడం జరిగింది, అంత జాతీయ స్థాయిలో వాళ్ళని ఎందుకు గుర్తించడం జరిగింది, వాళ్ళు చేసిన పని ఏమున్నది. మరి సంధ్య మేడం నాతోనైతుందా అని చెప్పేసి అదే కూరగాయల షాప్ లో చూసుకుంటుంటే ఈ రోజు మేడంకి అవార్డు వచ్చేదా. సో ఒకటే గోల్ పెట్టుకున్నా నేను కూడా, నెక్స్ట్ అవార్డు ఫంక్షన్ లో నా పేరు ఉండాలి, వాళ్ళతో అయినప్పుడు మనతో ఎందుకు కాదు. చూడండి నార్మల్ 10th క్లాస్ చదువుకున్న మేడం ఈ రోజు అవార్డు తీసుకొని మారుమోగుతా ఉన్నది.
పూర్ణిమ మేడం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ భారీగా ఇంట్లో ఉండే వ్యక్తి మొన్న ఢిల్లీకి వెళ్ళి అవార్డు తెచ్చుకున్నది. రాజు సార్ వాళ్ళ వైఫ్ తేజశ్రీ మేడం పోలీస్ కానిస్టేబుల్ భార్య, ఆమె వెళ్ళి అవార్డు తెచ్చుకున్నది. సో చూడండి, 4 సంవత్సరాల క్రితం కనుక వాళ్ళు డిసిజన్ తీసుకోకపోతే వాళ్ళకి అవార్డు వచ్చేదా? సో మరి మనం ఎక్కడ ఉన్నాం? మనం కూడా బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఆ అవార్డు గ్రహీతలు మనం ఎందుకు కాకూడదు? ఆ ముగ్గురు మెంబర్లలో మన పేరు ఎందుకు ఉండకూడదు? నెక్స్ట్ విన్నింగ్ టీం నుంచి ఎవరైతే వెళ్తా ఉన్నారో ఆ ముగ్గురం మనమే కావాలి. ఆ మహిళా సాధికారత మనమే తీసుకోవాలి. జస్ట్ దీనికి ఏం లేదండి, ఓపికతో నిదర్శనంగా టీమ్ కు మోటివేట్ చేస్తూ పాజిటివ్ వైబ్రేషన్ లో ఉండి మనం ముందుకెళ్తే గనక నెక్స్ట్ అవార్డు గ్రహీత మనమే అవుతాం. అందులో నా పేరు ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను. మీ అందరి పేరు కూడా ఉండాలని భగవంతుని నేను కోరుకుంటా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కి మనందరం ఒక మంచి మహిళా సాధికారత కావాలి, మనకంటూ గొప్ప రికగ్నిషన్ రావాలని చెప్పేసి ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మధు సార్ కు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మధు సార్ ఆ రోజు నన్ను గుర్తించి ఈ రోజు ఇంత కూర్చోబెట్టకపోయి ఉంటే నా రికగ్నిషన్ ఇంత గొప్పగా ఉండేది కాదేమో. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు మధు సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో